ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ స్త్రీ శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. అదే కాకుండా రాజకీయాల్లో కూడా శాసించే స్థాయికి ఎదిగారు మన మహిళలు. అది ఇప్పుడు ఉండే గొప్పదనం మన స్త్రీల గురించి. దానికి కారణం మూలకర్త మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు. సగం జనాభా ఉన్న మహిళలు ఎందుకు వాళ్ళకి కూడా ఆ అవకాశం ఇవ్వకూడదు, వాళ్ళని ఎందుకు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళకూడదు అని ఆలోచించి మన నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో సగభాగం కల్పించింది 4 దశాబ్దాల క్రితమే ఆయన ఆలోచించి మహిళలందరికీ ఆ హక్కు కల్పించింది ఆ మహోన్నత వ్యక్తి. అట్లానే తిరుపతిలో మహిళ ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. అట్లానే రాజకీయాల్లో అవకాశాలు కూడా ఆయన కలగజేశారు, ఇచ్చారు. సమాజంలో ఒక స్త్రీ ఎప్పుడు ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలవాలని, అట్లానే మహిళ అభివృద్ధి చెందాలని, తను గౌరవం పొందాలి, సొసైటీలో ఎవరు ముందల తను చెయ్యి జాపకూడదు, తనకి గౌరవం దక్కాలని, అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి స్త్రీలకి చాలా పథకాలు ముందుకు తీసుకెళ్లారు. మా ఇంట్లో నా తండ్రి మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళా శక్తి గురించి ఆయన ఆలోచించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆయన ఎట్లా నందమూరి తారక రామారావు గారు 9% మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చారో అదే చంద్రబాబు నాయుడు గారు 33%కి ఆయన తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు మహిళా విద్య ఉద్యోగులకు 33% రిజర్వేషన్ ఆయన తీసుకొచ్చారు. మహిళను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఆ రోజులో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి డ్వాక్రా సంఘాలు అనే ముందుకు తీసుకెళ్ళి తద్వారా అప్పుడే 65,11,000 మంది ఎప్పుడు ఆయన స్థాపించారో ఎమ్మటే అంతమంది మహిళలు ఆ డ్వాక్రా గ్రూప్ ద్వారా లబ్ధి పొంది ముందుకెళ్ళారు. అట్లానే దీపం పథకం కింద, ఎందుకంటే ఆయన కూడా చూశారు మహిళలు కట్ల పొయ్యి మీద అప్పుడు వంటలు చేసేవారు. చాలా ఆలోచించి ఆయన దీపం పథకం ఆయన ముందుకు తీసుకెళ్ళి తద్వారా దాని ద్వారా మహిళలు కూడా చాలా లబ్ధి పొందారు. అదే కాకుండా ఇప్పుడు కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ప్రతి కుటుంబానికి ఆయన అనౌన్స్ చేశారు. ఇప్పుడు కూడా దీపం పథకం కింద ఆయన 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అనేది ఆయన అనౌన్స్ చేశారు. అట్లానే ఆయనకే దక్కుతుంది ఆ గొప్పదనం. దళిత మహిళ ప్రతిభా భారతి గారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకోవటం ఏనాడు అది జరగలేదు మన ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో. అట్లానే రాష్ట్రం పేదల కోసం లక్షలాది ఇళ్లల్ని కట్టించి వాటికి మహిళ పేరిటన ఇవ్వటం జరిగింది.
అట్లానే చేతి పని చేసే వాళ్ళ గురించి, మహిళల గురించి ఆయన ఆలోచించి ఆ చేతి పనితో ఎంత ఇబ్బందికరం వాళ్ళు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి ఆ పథకాలు కూడా చాలా తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రతి ఒక్క వర్గాని గురించి చాలా డెప్త్గా ఆలోచించి వాళ్ళు ఏమి కష్టాలు పడుతున్నారో ఆ వర్గం మనుషులని ఆలోచించి వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలి. వాళ్ళు కొంతమంది కొన్ని వర్గాల్లో ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు చేనేతకారులు, అదొక ఎగ్జాంపుల్. వాళ్ళు చేయలేరు, వాళ్ళ చేతి పని చేతితో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. అట్లానే ఆయన చాలా ఆలోచించి ప్రతి వర్గానికి ఆయన చాలా పథకాలు తీసుకొచ్చారు. నందమూరి తారక రామారావు గారి ఆశయాలు అడుగు మీద చంద్రబాబు నాయుడు గారు 1987లోనే ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించారు. ఆ ట్రస్ట్ ద్వారా మేము చాలా సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాము. ఇప్పుడే మా CEO గారు రాజేంద్ర కుమార్ గారు కానీ నేనేం చెప్పాలనుకుంటే శ్రీకాంత్ గారు సగం చెప్పేశారు, నాకు ఆ అవకాశం ఇవ్వకుండా. అట్లానే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇప్పటికి 27 ఏళ్ళుగా అన్ని రంగాల్లో ముందుంటుంది. విద్య, బ్లడ్ బ్యాంక్స్, హెల్త్ క్యాంప్స్, అట్లా చాలా సేవా కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. బ్లడ్ బ్యాంక్ వస్తే మేము వైజాగ్లోను, హైదరాబాద్, తిరుపతిలో అది మొదలుపెట్టి చాలా సంవత్సరాలు అయ్యింది. దాని ద్వారా చాలామందికి ఎప్పుడు వారికి అవసరమైనప్పుడు 27 గంటలు ఆ బ్లడ్ బ్యాంక్స్ ఓపెన్గా ఉంటాయి. ఎవరికి ఎప్పుడు అవసరం అయినప్పుడు మేము అది అందిస్తున్నాం. అట్లానే రాజమండ్రిలో కూడా మేము ఒక బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నాం. అది ఈ నెలలో ఓపెన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అట్లానే విద్యకు వస్తే మేము గండిపేటలో ఎన్టీఆర్ స్కూల్ ప్లస్ జూనియర్ కాలేజ్ ప్లస్ ఉమెన్ డిగ్రీ కాలేజ్ కూడా నడుపుతున్నాం. దాని ద్వారా లాభం పొందిన డబ్బుని మేము కృష్ణా జిల్లాలో చల్లపల్లి స్కూల్లో పేద పిల్లలు, అట్లానే మా తెలుగుదేశం కార్యకర్తలు పిల్లలకి ఉచితంగా విద్య నేర్పిస్తున్నాం. ఆ చల్లపల్లి స్కూళ్ళు ద్వారా ఇప్పటికి 6500 మంది పిల్లలు చదువుకుని బయటికి వెళ్ళారు. అట్లానే మహిళలకి సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందటానికే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఓపెన్ చేశాం. దీని మెయిన్ ఫోకస్ మహిళలు వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళు కుటుంబంలో ఎవ్వరి ముందల చేయి జాపకూడదు. ఎందుకంటే ఒక మహిళగా నేను అది చూస్తున్నాను, అనుభవించాను కూడా. ఒక ఇంట్లో ఉండే స్త్రీగా నేను ఉండేదాన్ని, కానీ ఇప్పుడు నేను హెరిటేజ్ సంస్థ నడుపుతున్నాను. ఎందుకు అది నడుపుతున్నాను అనేది అవసరం బట్టి నేను దాంట్లో దిగాల్సి వచ్చింది. కానీ నాకు ఎవరూ లేదు, చెప్పలేదు దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలని. స్వతహాగా నేనే నేర్చుకుని ఆ సంస్థని ముందుకు తీసుకెళ్ళాను. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నా గొప్పతనం కోసం నేను మీకు చెప్పటానికి కాదు. స్త్రీ అనుకుంటే ఏమైనా చేయగలదు. అట్లాంటి స్త్రీ
ఆ తేడా నేను కూడా చూస్తున్నాను. ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళి పని చేస్తే అనేది తేడా గురించి మీ మహిళలకి చెప్పదలుచుకుంటున్నాను. ఆ గౌరవం, మనము చేయగలం అనే ఆ కాన్ఫిడెన్స్ అనేది మహిళలకి తప్పకుండా వస్తుంది. అది అవసరం కూడా మనం చేసే ప్రతి పని పక్కనాడు గౌరవించాలనేదే మన ఆలోచన ఉండాలి. అట్లా ఆలోచిస్తా మనం ముందుకెళ్తే తప్పకుండా దేవుడు అనేవాడు దారి అతనే చూపిస్తాడు. ఇతరులు వచ్చి మనకి చూపించక్కర్లేదు. మనకి ఆ కాన్ఫిడెన్స్, ఎస్ మనం చెయ్యగలం, చేస్తాను అని దాని మీద ఫోకస్ పెడితే తప్పకుండా మనం స్త్రీలు, మనం ఏమైనా చేయగలం. అందుకే ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మహిళలకి ఇతర ప్రోగ్రాంలు ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసి 3 నెలలే అయ్యింది. ఇంకా 2-3 గ్రూప్స్ అయిన తర్వాత ఈ కుట్టు మెషిన్లు ఇవన్నీ ఇది టీచింగ్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకేమి మన మహిళలకి ఏమి స్టార్ట్ చేస్తే ఉపయోగపడుతుంది. అట్లానే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మేము తప్పకుండా ఆలోచించి వాళ్ళకి ఏమి ట్రైనింగ్ చేస్తే వాళ్ళు లబ్ధి పొందుతారో ఆ ప్రోగ్రామ్స్ అన్ని మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తప్పకుండా తీసుకెళ్తాం. మరొక్కసారి సభ ముగించే ముందల నేను మా దాతలకి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ట్రస్ట్ ఆ దాతలు ద్వారా చాలా మటుకు మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. వాళ్ళు లేకపోతే ఇంత పని కూడా మేము చేయలేము. అట్లానే మా టీం మెంబర్స్, నేను ఎప్పుడు అంటాను, లీడర్ అనేవాడు ఉంటాడు. ఆయనకి 100 ఆలోచనలు ఆ లీడర్కి ఉండొచ్చు. కానీ దాని ముందు తీసుకెళ్ళటానికి ఒక టీం అనేది చాలా అవసరం. అందుకే మా ఎన్టీఆర్ ట్రస్ట్ టీం వాళ్ళకి నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళు లేకపోతే మేము ఆలోచించింది ముందుకెళ్ళేది కాదు. అట్లానే అవసరమైనప్పుడు ఒక్క పిలిపిస్తే చాలు మా ముందుకు వచ్చేవాళ్ళు, రెడీగా ఉండేవాళ్ళు మా ఎన్టీఆర్ ట్రస్ట్ వాలంటీర్స్. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. కెలామిటీస్ వచ్చినప్పుడు కానీ ఏదైనా అయినప్పుడు వాళ్ళు ఆలోచించరు. వాళ్ళు మా ట్రస్ట్ పిలిపించిందా ఎమ్మటే వాళ్ళు పనులు దిగిపోతారు. వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు. అట్లానే మా మీడియా వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పేపర్ ద్వారా కానీ టీవీ ఛానల్స్ కానీ వాళ్ళు మా ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాలు చూపిస్తా మా ట్రస్ట్ ఏమి చేస్తుందనేది వాళ్ళు చెప్తా ప్రజలకి వినబడేటట్టు వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.